15వ తేదీ ఏప్రిల్ నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 121వ అధ్యాయము 5వ వచనము. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. సహోదరి సహోదరులారా, అన్ని కీడుల నుండి మనల్ని అద్భుతంగా కాపాడే గొప్ప దేవుడు ప్రభువు. లోకంలో ఎన్నో కీడులను మనం చూస్తూ ఉన్నాము. ఎన్నో భయంకర పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు సజీవంగా ఉన్న వ్యక్తి రేపు కూడా సజీవంగా ఉంటాడు అని చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. మన కంటితో మనం చూడలేకపోవచ్చు, కానీ ప్రభువు ఇప్పటి వరకు మనల్ని ఎన్నో కీడుల నుండి అద్భుతంగా కాపాడాడు. అపవాది ఎన్నోసార్లు మనల్ని దాడి చేసిన మరణం నుండి మనల్ని తప్పించి ఈ రోజు సజీవుల లెక్కలో ఉంచాడు. మనం బ్రతికి ఉన్నాము అంటే అది కేవలం ప్రభు యొక్క కృప మాత్రమే. ప్రభువు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రతిదినము ప్రతి క్షణము మనకు తోడుగా ఉంటూ మనల్ని కాపాడుతూ ఉన్నాడు. నీడగా ప్రభువే మనకు తోడుగా ఉన్నాడు. ప్రతిదినము మన రోజుని ప్రార్థనతో ప్రారంభించాలి. అపాయాల నుండి మనల్ని కాపాడమని, ప్రభువుని మనకి తోడుగా ఉండమని మొరపెట్టాలి. ప్రభువుని ఆశ్రయించే వారిని ప్రభు ఎన్నడూ విడిచిపెట్టడు. ప్రభువే మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడుతూ సురక్షితంగా జీవింపజేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఒక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఎన్నోసార్లు ఎన్నో కీడుల నుండి మమ్మల్ని కాపాడి ఈ రోజు సజీవుల లెక్కలో ఉంచావు ప్రభువా. అనారోగ్యంగా ఉన్నప్పుడు స్వస్థపరిచి అపవాది యొక్క దాడుల నుండి మమ్మల్ని కాపాడి మాకు జీవాన్ని అనుగ్రహించావు తండ్రి. ఈ రోజు మేము బ్రతికి ఉన్నాము అంటే అది కేవలం మీ కృపయే ప్రభువా. ఈ బ్రతుకు మాకు మీరు అనుగ్రహించినదే అనే విషయాన్ని గ్రహించి మీరు ఇచ్చిన ఈ జీవాన్ని బట్టి ఎప్పుడు మీ పట్ల కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. లోకంలో ఎన్నో కీడులు జరుగుతూ ఉన్నాయి ప్రభువా. అపవాది ఎన్నో రకాలుగా దాడులను చేస్తూ మరణకరమైన పరిస్థితులను సృష్టిస్తూ ఉన్నాడు తండ్రి. అన్ని రకముల అపాయాల నుండి, కీడుల నుండి మమ్మల్ని మీరే రక్షించి ఈ రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచి మీలో సురక్షితమైన జీవితాన్ని జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.